19వ అధ్యాయము ఆఖరు వచనం చదువుకుందాం. యెహోవా మీతో కూడా ఉండును. ఈ యొక్క అధ్యాయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యెహోషాపాతు యూదా సమాజం అంతటిని కూడా క్రమంగా దాన్ని నిర్ణయించి వారికి బాధ్యతలన్నీ కూడా అప్పగించి వారిని హెచ్చరిస్తూ వారిని ధైర్యపరుస్తూ ఈ మాటలు అనేవి చెప్పడం అనేది మనం చూడగలం. యెహోషాపాతు చెప్తున్న మాటలు, ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యం వహించుడి, ఏం చేయడం కంట? మేలు చేయడానికై. ఇక్కడ దినమున్న దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, దేవుడు మేలు చేయాలంటే ఎందుకంటే మేలు అన్నది అందరి యొక్క జీవితాల్లో చూస్తూ ఉంటాం. ప్రతి వారు కూడా మేలు చేసేవారుగానే ఉంటారు. కానీ ఆ మేలు చేసేవారు కూడా ఒక్కోసారి కీడుని చేయొచ్చు. మేలు చేసేవారు కూడా ఒక్కోసారి మనకి నష్టాన్ని కూడా కలిగించవచ్చు. ఇక్కడ అందరూ మేలు చేసేవారు అనడానికి అవకాశం అనేది లేదు. ఒకవేళ అందరూ కీడు చేసేవారు అనడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ధైర్యముగా ఉండండి, ఎందుకంటే మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, దేవుడు మన యొక్క జీవితంలో మేలు చేయాలంటే, దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క మేలు సహాయాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎటువంటి వానిగా ఉండాలో దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునేవాళ్ళు. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, దేవుడు నీ యొక్క జీవితంలో మేలు చేయాలంటే, ఆయన యొక్క సహాయమును నువ్వు పొందుకునే వారిగా ఉండాలంటే ఇక్కడ రాయబడుచుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 3వ వచనంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ మొదటిగా దేవుని యొక్క మేలు నీ యొక్క జీవితంలో పొందుకోవాలంటే నువ్వు దేవుణ్ణి అనుసరించాలి. అనుసరించడం అంటే ఫాలో చేయటం, ఆయన వెంబడించాలి. సువార్తలు ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించువారు తను తాను తగ్గించుకొని తను తాను ఉపేక్షించుకునే తప్ప నన్ను వెంబడించలేరు అని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, దేవుడు చేసిన మేలును మనం పొందుకోవాలి అంటే మనము ఆయనను అనుసరించే వారిగా ఉండాలి. ఎందుకంటే రాయబడుచుంది, నీకు ఇవ్వబోచున్న దేశములో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు మేలు కలిగి నువ్వు అభివృద్ధి పొందిన వానిగా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పిన ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. కానీ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అనుసరించాలి, మనం దేవుణ్ణి వెంబడించాలి. దేవుడు వెనకలు ఎప్పుడైతే మనం ఉన్నామో ఆయన తప్పకుండా మనకి మేలు చేసేవాడుగా మనం ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ధైర్యం వహించుడి, మేలు చేయటకే యెహోవా మీతో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నీకు మేలు చేయడానికే ఉన్నాడు. కనుక నువ్వు ధైర్యం వహించి ఆయనను అనుసరించే వారిగా ఉండాలి, ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. ఓ మాట చూద్దాం, చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి,
గనుక యెహోవా మీకు తోడై ఉండడు. అంతేనా? చదవండి మాట. ఇక్కడ రాయబడుచుంది 14:43 మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక దేవుడైన యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. మీరు యెహోవాను అనుసరించుట, మీరు యెహోవాను ఫాలో చేయడం మానేశారు గనక యెహోవా మీకు తోడుగా ఉండడానికి అవకాశం అనేది లేదు. ఇక్కడ ఉదయకాల సమయంలో మనం మేలు పొందుకోవాలంటే మనం నేర్చుకున్నాం యెహోవా దేవుణ్ణి అనుసరించాలని. కానీ ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ యెహోవాను గనుక అనుసరించకపోయినట్లయితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా లేకపోయినట్లయితే ఏ మేలు కూడా మన యొక్క జీవితంలో జరగదు. ఇక్కడ మన యొక్క జీవితంలో ఏ మేలు జరగట్లేదు అంటే దానికి గల కారణం ఏంటంటే మనం యెహోవాను అనుసరించట్లేదు, యెహోవాను వెంబడించట్లేదు. అందుకడ రాయబడుచుంది, మీరు యెహోవాను అనుసరించడం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, మనము మేలు పొందుకునే వారిగా, మనము దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారిగా ఉండాలి అంటే దేవుని మనం తప్పకుండా వెంబడించే వారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 5:29 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5:29. వారి సంతానమునకును చదవండి. వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన మనసు వారికి ఉంటే మేలు. ఇక్కడ రాయబడుచుంది, నా ఆజ్ఞలన్నిటిను విని అనుసరించే మనసు వారికి ఉంటే మేలు. దేవుని మనం అనుసరించాలంటే మన మనసు స్థిరంగా ఉండాలి, దేవుని మీద మాత్రం ఉండాలి. మనం ఏం చేస్తుంటామంటే మనం దేవుని మీద ఆధారపడడానికి ఆలోచన చేసేవారుగా ఉంటాం. ఎందుకంటే నిజంగా ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు, కనపడని వాడికి ఎలా మనం సహాయం చేస్తాడని ఆయన మీద కంటే కనబడే యొక్క మనిషి మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించిన మనస్సు నీకున్నట్లయితే మేలు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క మేలు సహాయాన్ని మనం పొందుకునే వారికి ఉండాలంటే ఆయనను వెంబడించే ఆలోచన మన హృదయంలో ఉండాలి. ఆయన మాత్రం సహాయకుడు అనేక మన హృదయంలో ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మేలు చేసేవాడిగానే ఉంటాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. యెహోషువ గ్రంథం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ ఒకసారి చూద్దాం. కాలేబు యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడిగా ఉన్నాడు. ఏ మనస్సుతో అంట? నిండు మనస్సుతో. అంటే పరిపూర్ణంగా దేవుడే అని, పరిపూర్ణంగా ఆయనే నా యొక్క జీవితంలో సహాయం చేసేవాడు, పరిపూర్ణంగా దేవుడు తప్ప వేరొక మార్గం అనేది లేదు, ఆయనే నా యొక్క జీవితానికి నమ్మకమైన వాడు అనే ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక కాలేబు యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడిగా ఉన్నాడు. కనుక యెహోషువ అతను దీవించి అతనికి హెబ్రోన్ను స్వాచ్ఛముగా ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు భయపడక ధైర్యం వహించిన వారిగా ఉన్నట్లయితే ఆయన మేలు చేయడానికి నీతో పాటు ఉన్నాడు. ఆ మేలును పొందుకోవాలంటే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, దేవుణ్ణి అనుసరించేవానిగా ఉండాలి. రెండోది మనం చూద్దాం, కీర్తన భాగంలో నుంచి 34వ కీర్తన. కీర్తనలు 34వ కీర్తన 10వ వచనం చూద్దాం. సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలును కూడా కొదవే ఉండదు. ఇక్కడ వాక్యభాగం రాయబడుచున్నట్లుగా ధైర్యం వహించుడి, మేలు చేయడగా యెహోవా మీకు తోడుగా ఉండను.
కానీ యెహోవా యొక్క తోడు నీ యొక్క జీవితంలో, ఆయన యొక్క సహాయం నీ యొక్క జీవితంలో రావాలంటే ఒకటి మనం నేర్చుకున్న యెహోవాను అనుసరించాలని. రెండోది ఇక్కడ రాయబడుతుంది, యెహోవాను మనం ఆశ్రయించాలి. ఆయనే మన యొక్క ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే దేవుని కీర్తన భాగం అంటున్నాడు, నా దాగు చోటు నీవే అని. అంటే ఆయన నీ యొక్క జీవితానికి ఆశ్రయము. ఆశ్రయం అంటే మన ఒక షెల్టర్, అంటే మన నివాసానికి ఉండడానికి ఒక షెల్టర్ని నిర్మించుకుంటాం, ఒక గృహాన్ని నిర్మించుకుంటాం. అదేంటంటే అది అన్ని సీజన్లలో వాతావరణ పరిస్థితులను బట్టి, వర్షం వల్ల, ఎండ వల్ల, చలి వల్ల నీ దేహాన్ని ఆ షెల్టర్ ఏం చేస్తుందంటే సంరక్షిస్తుంది. అలా ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడుచుంది, ఆయనను అనుసరించడం మాత్రమే కాదు కానీ ఆయనను ఆశ్రయించాలి. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనే మనకు సహాయం చేసేవాడు అని, ఆయనే తప్ప వేరొక దేవుడు లేడనే నమ్మకంతో ఆయన పాదాల చెంతకు రావాలి. ఇక్కడ రాయబడుచుంది, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ లోటు అనేది ఉండదు. అందుకే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, మేలు చేయటకై యెహోవా మీతో ఉన్నాడు ఉదయకాల సమయంలో. కాబట్టి ఆయన యొక్క మేలు మనం పొందుకోవాలంటే యెహోవాను మనము ఆశ్రయించాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇక్కడ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట ఆలకించుడి, యెహోవాయందలి భయభక్తులను నేను మీకు నేర్పేదని. ఈ పిల్లలారా మీరు వచ్చి నా మాట ఆలకించు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, మనం వచ్చి ఆయన మాట వినాలి. ఎందుకంటే ఆయన కనుక ఆశ్రయించినట్లయితే నీ యొక్క జీవితంలో తప్పకుండా ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఒకటి ఇక్కడ రాయబడుచుంది, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయనను వెతికినట్లయితే ఆయన మీ యొక్క ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేస్తుంటాం అంటే ఆయన మీద మనం ఆధారపడడానికి సంకోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క కనబడిన ఆయన ఏ విధంగా మనకి సహాయం చేస్తాడనే ఆలోచనలో ఉండిపోతూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కానీ ఆయన చూడకుండా మనం నమ్ముతున్నాం కాబట్టి చూసి నమ్మిన వారి కంటే మనం ధన్యులము అని రాయబడుచుంది వాక్యం. అటు ప్రియమైన వాళ్ళరా యెహోవాను ఆశ్రయించాలి. ఆశ్రయించిన వారికి దేవుడు తప్పకుండా మేలు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. అదే 2 క్రోనికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆశ్రయముడుగా మనం కలిగి ఉండడం వల్ల ఆయన ఇక్కడ రాయబడుచుంది, ఆయన మన చుట్టూ నెమ్మదిని కలుగజేశారు. అంటే మన చుట్టూ ఎవరున్నారంటే మన చుట్టూ ఎవరున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడుచుంది, మనం పోరాడుతున్నది మనుషులతో అయితే కాదు, మనం పోరాడుతున్నది అంధకార సంబంధులతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడుతున్నది భూలోక నాదులతో. చూడండి, చదవండి మాట చదవండి, 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మన పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. కాబట్టి మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, లోకములో మనకి కనబడే వారితో కాదు, కనబడని వారితో. అందుకని రాయబడుచుంది, లోక సంబంధాలతో కాదు, మనం పోరాడుతున్న దురాత్మ సమూహముతో మనం పోరాడుతున్నాం. కాబట్టి వారు ఎప్పుడు కూడా నీ చుట్టూ వైఫై వలె ఉంటారు. ఇక్కడ రాయబడుచుంది, ఆ వైఫై వలె ఉన్న ఆ శత్రువులకు నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి వల్ల ఎటువంటి నష్టం నీకు వాటిల్లకుండా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మనం యెహోవాను ఆశ్రయించిన వారిగా ఉన్నాం కనుక ఆయన మన చుట్టూ నెమ్మదిని కలుగజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ చుట్టూ నెమ్మది కలగాలండి, నీ చుట్టూ నెమ్మది కలగాలండి. చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా
అదేంటి బాధలో ఉన్నారనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాధలు ఉన్నారనుకోండి, మనకు కూడా ఆ యొక్క ఫీలింగ్ అనేది వచ్చేది. మనం కూడా అదే ఫీలింగ్లో ఉంటాం. అదే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు అనుకోండి, మనం ఎంత బాధలో ఉన్నా కానీ మనం కూడా వారితో పాటు కలిసి నవ్వే వాళ్ళుగానే ఉంటాం. అందుకే ఇక్కడ వాక్య భాగం వరకు కూడా రాయబడి వచ్చింది, యెహోవాను గనుక ఆశ్రయించినట్లయితే ఆయన నీ చుట్టూ కూడా నెమ్మదిని కలుగజేసేవాడు ఉన్నాడు. చూడండి, అదే పుస్తకము 26వ అధ్యాయం చూద్దాం. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం సార్ చూద్దాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఇక్కడ రాయబడుచుంది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా యెహోవా అతన్ని దీవిస్తూనే ఉన్నట్లుగా రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది, మన యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా ఆయన మనలను దీవించేవాడుగా, మనకు మేలు చేసేవాడుగానే ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడి, ధైర్యం వహించుడి, మేలు చేయడానికి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. ఆ వాగ్దానం నీ యొక్క జీవితం నెరవేరాలంటే ఇక్కడ రాయబడుచున్న మాట, యెహోవాను మనము ఆశ్రయించేవారు ఉండాలి. మూడవది చూద్దాం, జెర్మియా గ్రంథము 32వ అధ్యాయం 39వ వచనం. జెర్మియా 32:39. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు. ఇక్కడ రాయబడుతుంది, మరియు వారికిని వారి కుమారులకును మేలు చేయుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు. ఇక్కడ రాయబడుతుంది, వారికిని వారి తర్వాత వచ్చే సంతానానికి కూడా, వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారిగా ఉండాలి. నీవును నీ తర్వాత వచ్చే నీ జనాంగము కూడా దేవుని చేత గనక మేలు పొందుకోవాలి అంటే ఇక్కడ రాయబడుచున్న మాట, ఏక హృదయమును ఏక మార్గమును కలిగి ఉన్న వారిగా ఉండాలి. ఏక హృదయం అంటే ఒకే యొక్క ఆలోచన. అంటే తండ్రి ఏ ఆలోచన కలిగి ఉన్నాడో బిడ్డలు కూడా అదే యొక్క ఆలోచన కలిగిన వారికి, ఏక మనస్సుతో. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఒకే యొక్క భావముతో. అందుకే రాయబడుతుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. కానీ వాళ్ళు ఏక మనసు ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా వారిలో ఉన్న యొక్క వారి హృదయం యొక్క ఆలోచనలు బట్టి వారు ఏక మనస్సుతో ఉండలేరు, ఏక మార్గంలో ఉండరు. ఒకవేళ మనం ఒక మార్గం చెప్పామంటే ఇంకొక వ్యక్తి అలాగే ఎందుకు చెయ్యాలి అనే యొక్క ఆలోచన కలిగిన వారికి ఉంటారు కనుక ఏక మనసుగా ఉండడానికి కష్టం. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నువ్వు దేవుని చేత మేలు పొందుకునే వారిగా, దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారికి ఉండాలంటే నువ్వు ఏక మనస్సును ఏక జీవితమును కలిగిన వారికి ఉండాలి. అందుకడ రాయబడుచుంది, నీకును నీ కుమారులకు మేలు కలుగొట్టగా వారు నిత్యము నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక మనసు, నిత్యము మనకు భయపడినట్లుగా. ఇక్కడ ప్రతి క్షణము నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా నువ్వేం చేయాలంటే దేవునికి భయపడాలి, దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకోవాలి. దేవుని అనుసరించే వానిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన తప్పకుండా నీకు మేలు చేసేవాడుగా, తప్పకుండా నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడి చూడండి. కీర్తనలుగా భాగంలో 86వ కీర్తనలు 86వ కీర్తన 11వ వచనం చూద్దాం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. నీ నామమునకు నేను భయపడినట్లుగా, నీకు నేను భయపడినట్లుగా ఏం చేయాలంట?
ఏక దృష్టిని కలుగు చేయాలి. అంటే దేవుని ఏ విధంగా అయితే నీ గురించి ఆలోచన చేస్తున్నాడో నువ్వు కూడా అటువంటి యొక్క ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు సహాయం చేస్తాడంటే వాళ్ళగా చేస్తాడు తప్ప నాకు చేయడు అనే యొక్క ఆలోచనలో ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీ నామమునకు భయపడినట్లుగా నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. ఆ దృష్టి ఏంటంటే యేసుని మనం చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 రాయబడుచు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడనండి యేసు వైపు మనము చూడాలి. ఆ ఏక దృష్టి ఏంటంటే యేసు వైపు మనం కలిగిన వారికి ఉండాలి. ఆ ఏక దృష్టి ఏంటంటే ఆయనను కేంద్రీకరించి ఆయనను చూసే వారికి ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మనం ఎటువైపు చూస్తున్నాం? లోకమును మీద, లోకము యొక్క ఆశల మీద చూస్తున్నామా? దానికి కారణమైన దేవుని వైపు మనం చూస్తున్నామా? ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనము దేవుని వైపు ఏకదృష్టి కలిగిన వారు ఉండాలని వాక్య భాగం రాయబడుచుంది. అపొస్తల కార్యాలు చూద్దాం. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయం. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయము 32 చదవండమ్మా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇక్కడ రాయబడుచుంది, విశ్వసించిన వారందరూ ఏక మనస్సును ఏకాత్మను కలిగిన వారుగా ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం కలిగిన వారు ఉన్నారో వారు వారి యొక్క జీవితంలో ఏక హృదయమును, ఏక జీవితమును, ఏక ఆత్మను కలిగిన వారికి ఉన్నారు. ఏకాత్మ, ఏక హృదయము అంటే ఇక్కడ రాయబడుచుంది, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఇక్కడ మాట రాయబడుచుంది, ఏక హృదయము అంటే ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ఎవరును తనకు కలిగిన వాటిలో ఏదియు నాది కాదని అనుకున్నారంట. మనం అనుకోగలమా? మనం అనుకోలేం. ఇక్కడ రాయబడుచుంది ఎవడును, ఇక్కడ రాయబడుచున్న మాట, ఎవడును తనకు కలిగినది నాది కాదు అనుకుంటాం మనం. నేనే అనుకోను, మీరెలాగా అనుకుంటారమ్మా? మనం ఏ విషయంలో కూడా అనుకోం. కాబట్టి ఏదున్నా నాది 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 అనే ఆలోచనలోనూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి వారు ఏకాత్మతోనూ ఏక హృదయంతో కలిగిన వారుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారికి ఏదున్నాను, వారికి ఏమున్నా ఇది నాది కాదు అని వాళ్ళు అనుకున్నారంట. అందుకే రాయబడుచుంది, వారికి కలిగిన దాంతో వారికి సమిష్టిగా ఉండెను. వారు ఏదైతే కలిగి ఉన్నారో అది వారికి ఉంది. ఎందుకు ఉందంటే వారు అనుకున్నారు ఏది ఉన్నా ఇది నాది కాదు, దీనివల్ల నాకు ఉపయోగము లేదు అనుకున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఏ చూసినా ఇది నాకు అవసరం పడుతుందని మనం దాన్ని దాస్తాం. ఏ చూసినా ఇది ఉంటే బాగుంటుంది నాకు అని దాస్తాం. ఏది ఉంటే ఇది నాకు అవసరము, దాని యొక్క ఉపయోగం మనకు లేకపోయినా, దాన్ని వాడుతూ మనకు రాకపోయినా అనుకుంటాం ఇది నాకు ఉండాలి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ధైర్యం వహించుడి, మేలు చేయడానికి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు కనుక ఆ మేలు, ఆ తోడు, ఆ సహాయాన్ని మనం పొందుకునే వారికి ఉండాలంటే ఇక్కడ రాయబడుచున్న మాట ఏక మనసును ఏక జీవితమును కలిగిన వారికి ఉండాలి. యెహోవా మీద దృష్టి కలిగిన వారికి, ఏక దృష్టి కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది మనకి మన యొక్క జీవితంలో ఏది ఉన్నప్పటికీ అది దేవుని యొక్క సహాయం వలన మాత్రమే తప్ప నా కష్టార్జితము కాదు. దేవుని యొక్క కృప లేకపోయినట్లయితే, దేవుని యొక్క సహాయం లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఏది కూడా మనము పొందుకోలేం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎవరు తనకి ఏది కలిగినను వారు అనుకున్నారంట ఇది నాది కాదు, ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చింది. కానీ మన యొక్క ఇంట్లో చూసినట్లయితే ఇది అప్పుడు కొన్నాను, ఇది ఇప్పుడు కొన్నాను, ఇది ఫస్ట్ జీతంతో కొన్నాను, ఇది మా అబ్బాయి ఫస్ట్ శాలరీతో కొన్నాను అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఎవడును తన కలిగిన వాటిలో ఏది నాది కాదనే ఉద్దేశంతో వారు ఉన్నారు కనుక వారందరూ కూడా ఏక మనసుతో, ఏక హృదయముతో
ఏకాత్మతో కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, అప్పుడే ఆశ్చర్యకార్యములు ఇక్కడ జరగడం అనేది మనం చూడగలం. యువతి కలిసి దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మనము కూడా దేవుని యొక్క మేలు మన యొక్క జీవితంలో పొందుకోవాలి అంటే మనం కూడా ఏక హృదయముతో, అందుకే రాయబడుచుంది ఐక్యత గురించి 133 కీర్తనలు. అది పరిమళ తైలముతో పోలుస్తున్నాడు, సువాసనతో పోలుస్తున్నాడు. కాబట్టి అందరూ కలిసి ఒకే మాట మీద ఏక మనసుతో ఏక హృదయంతో ఎప్పుడైతే ఉన్నామో ఆ సువాసన వెదజల్లుతుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనతో ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన ఉన్నట్లయితే అది కంపు తప్ప ఏమి కూడా ఉండదు. చూడండి, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన ఒక్కో డియోడ్రెంట్ మనం ఒక్కో సెంటు కొట్టుకున్నాం అనుకోండి, ఈ వాసనలన్నీ కలిసి ఏమవుతాయి అంటే ఇంకా హాట్గా తయారయ్యి అది ఇంకా భయంకరమైన దుర్వాసనగా మారిపోదు. అందరూ కలిసి ఒకే సెంటు కొట్టుకున్నాం అనుకోండి, ఈ గదంతా కూడా ఒకే సువాసన వచ్చే విధంగా ఉంటుంది. అంటే ఐక్యత కలిగిన వారిగా, ఏక మనసు కలిగిన వారిగా, ఏక హృదయాన్ని కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడి. చూడండి, 49వ కీర్తన ఒకసారి చూద్దాం. 49వ కీర్తన 2వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఒక మంచి మాట రాయబడి వచ్చింది. కీర్తన 49 2వ వచనం. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గడి. ఇక్కడ రాయబడుచుంది 49వ. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అని రాయబడుచుంది. ఏంటంటే వాడు ఏ మతమైనా, ఏ కులమైనా, వాడు ఎవడైనప్పటికీ ధనవంతులై ఉండొచ్చు, పేదోళ్ళై ఉండొచ్చు, దరిద్రుడై ఉండవచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, ఎటువంటి వాడైనప్పటికీ ఏం చేయాలంట? ఏకముగా చెవియొగ్గుడి అని. ఏంటంట? ఏకముగా చెవియొగ్గుడి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మన యొక్క జీవితంలో మేలు కలిగిన వారిగా, దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారిగా ఉండాలంటే ఇక్కడ రాయబడుచున్న మాట ఏక మనసు కలిగిన వారిగా, ఒకే మాట కలిగిన వారిగా, ఒకే మాట మీద నడుచుకునే వారిగా ఉండాలి. వ్యతిరేక భావం అనేది ఉండకూడదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అటువంటి యొక్క ధోరణి ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, అపోల్లో ఎవడు, కైఫ ఎవడు, ఎవరు నాటినప్పటికీ దాన్ని వృద్ధి చేసేవాడు మాత్రము దేవుడే. ఎవరు ఎటువంటి వారైనప్పటికీ దాన్ని అభివృద్ధి పరిచేవాడు దేవుడే. కాబట్టి ఆ యొక్క సహాయాన్ని మనం పొందుకున్న వారికి ఉండాలంటే మనం ఎటువంటి వారం అయినప్పటికీ ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక భావంతో మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆయన యొక్క మేలు మన యొక్క జీవితంలో చేయగలడు. కానీ ఆయన యొక్క మేలు మనం పొందుకోవాలి. ధైర్యం వహించి మేలు చేయాలి. మేలు మనం పొందుకోవాలంటే వాక్య భాగం రాయబడుచుంది. ఒకటి, దేవుని అనుసరించాలి. రెండవది రాయబడుచుంది, దేవుని ఆశ్రయించాలి. మూడవది, ఏక మనస్సును, ఏక జీవితమును కలిగిన వారు ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగం సెలవుస్తుంది, ఆయన తప్పకుండా మేలు చేసేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తున్నాడు.